హలో, గుడ్ ఈవినింగ్ అండి. ఓకే. సో లాస్ట్ సెషన్లో మనం కాస్ట్ సెంటర్ ప్లానింగ్స్ గురించి చూసామండి. సో టుడే సెషన్లో వీ విల్ గో టు స్టార్ట్ రీఅలోకేట్ ద కాస్ట్. ఓకే, యాక్చువల్లీ దిస్ రీఅలోకేషన్ కాస్ట్ ఇస్ ఫోర్ టైప్స్: లైన్ ఐటమ్ రీపోస్టింగ్, మాన్యువల్ రీపోస్టింగ్, డిస్ట్రిబ్యూషన్ సైకిల్ అండ్ అసెస్మెంట్ సైకిల్. సో ఈ ఫోర్ యాక్టివిటీస్ ఉన్నాయండి. ఫస్ట్ వీ విల్ గో టు సి లైన్ ఐటమ్ రీపోస్టింగ్. ఓకే. సో ఈ లైన్ ఐటమ్ రీపోస్టింగ్ లో ఏ విధంగా ఉంటుందంటే, సో మనం FB50లో మనం ఒక ఇన్వాయిస్ అన్నది పోస్ట్ చేస్తామండి. సో అక్కడ నుంచి మన యొక్క కాస్ట్ సెంటర్, మనం అక్కడ ఒక కాస్ట్ సెంటర్ అనేది మెయింటైన్ చేస్తాం కదా. ఆ కాస్ట్ సెంటర్ నుంచి మన యొక్క, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మనము మన యొక్క ఫైనాన్స్ సంబంధించినటువంటి కాస్ట్ సెంటర్ని మెయింటైన్ చేసినాం అనుకోండి. సో అక్కడి నుంచి మన యొక్క వేరే కాస్ట్ సెంటర్కి మూవ్ అవ్వాలన్నమాట ఆ బ్యాలెన్స్ అన్నది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ P100 అన్నటువంటి కాస్ట్ సెంటర్కి మూవ్ అవ్వాలి. సో అలాంటి సినారియోస్లో మనం ఏం చేస్తామంటే ఈ లైన్ ఐటమ్ రీపోస్టింగ్ని యూజ్ చేస్తాము. ఓకే, ఫస్ట్ విల్ గో టు క్రియేట్ ద ఇన్వాయిస్ /NFB6050. ఓకే, ఎక్స్పెన్సెస్ అకౌంట్ డెబిట్. So before we go to change company code, okay, expenses account debit. ఓకే, అమౌంట్ 1 lakh అన్నది మెయింటైన్ చేస్తున్నాం అండి. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ క్రెడిట్. ఓకే, మెయింటైన్ స్టార్ అండ్ ఎంటర్. ఓకే, సో దీనికి మనం కాస్ట్ సెంటర్ అన్నది మెయింటైన్ చేయాలి. F100. ఓకే, క్లియర్. సో ఇప్పుడు మనం చేస్తున్నటువంటి యాక్టివిటీ, మనం స్టార్ట్ చేసినటువంటి టాపిక్ రీఅలోకేషన్ ఆఫ్ కాస్ట్. సో రీఅలోకేషన్ ఆఫ్ కాస్ట్ అన్నటువంటి టాపిక్లో మనకు ఫోర్ యాక్టివిటీస్ అనేవి ఉంటాయి, ఫోర్ టైప్స్లో ఉంటాయి: లైన్ ఐటమ్ రీపోస్టింగ్, మాన్యువల్ రీపోస్టింగ్, డిస్ట్రిబ్యూషన్ సైకిల్, అసెస్మెంట్ సైకిల్. సో అందులో మనం ఫస్ట్ వన్ చేస్తున్నామండి, లైన్ ఐటమ్ రీపోస్టింగ్. ఈ లైన్ ఐటమ్ రీపోస్టింగ్లో మనము కాస్ట్ సెంటర్ ఏ విధంగా చేంజ్ చేస్తామంటే, ఇక్కడ మనము ఒక ఇన్వాయిస్ అన్నది పోస్ట్ చేస్తున్నాం, ఇక్కడ కాస్ట్ సెంటర్ అన్నది F100 అనేది ఇస్తున్నాం. ఓకే, సో ఈ లైన్ ఐటమ్ రీపోస్టింగ్ చేసినప్పుడు, సో నెక్స్ట్ యాక్టివిటీలో మనం ఏం చేస్తామంటే
సో ఇక్కడ F100లో మనం పోస్ట్ చేస్తున్నాం కదండి, కానీ నెక్స్ట్ లెవెల్లో మనం ఏం చూస్తాం, ఈ అమౌంట్ అన్నది వేరే కాస్ట్ సెంటర్కి ట్రాన్స్ఫర్ అన్నది చేస్తాం. సో దట్ ఈస్ ద రీజన్ వీఆర్ గోయింగ్ టు యూజింగ్ దిస్ లైన్ ఐటమ్ రీపోస్టింగ్. ఓకే, నవ్ ఐఎమ్ గోయింగ్ టు పోస్ట్ దిస్. ఓకే, సో డాక్యుమెంట్ అన్నది పోస్ట్ అయ్యింది. ఓకే, పోస్ట్ అయినటువంటి డాక్యుమెంట్ని కాపీ చేసుకోండి ఫస్ట్. ఓకే, సో కాపీ. ఓకే, కాపీ చేసుకున్న తర్వాత సో కాస్ట్ సెంటర్ రిపోర్టింగ్కి వెళ్తే KSB1. ఓకే, మన యొక్క కంట్రోలింగ్ ఏరియా DE20. ఓకే, సో మన యొక్క కాస్ట్ సెంటర్ F100. ఓకే, F100 అండ్ కాస్ట్ ఎలిమెంట్ 4 lakh మన రెంట్ ఎక్స్పెన్సెస్. ఓకే, ఇక్కడ ఉందండి, దెన్ ఎగ్జిక్యూట్. సో ఇక్కడ 1 lakh అన్నది ఇప్పుడు పోస్ట్ చేసినామండి, ఇది మనం. ఓకే, సో ఇది మనం ఇప్పుడు పోస్ట్ చేసినటువంటి ఇన్వాయిస్. ఓకే, లైన్ ఐటమ్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, సో నెక్స్ట్ వీ విల్ గో టు లైన్ ఐటమ్ రీపోస్టింగ్ అన్నది చేస్తాం. లైన్ ఐటమ్ రీపోస్టింగ్ అన్నది KB61T కోడ్లో మెయింటైన్ చేస్తామండి. లైన్ ఐటమ్ రీపోస్టింగ్ /n KB61. ఓకే, లైన్ ఐటమ్ రీపోస్టింగ్ ఎంటర్. ఓకే, సో ఇక్కడ టైటిల్ కూడా లైన్ ఐటమ్ రీపోస్టింగ్ అని ఉంటుంది. సో ఇక్కడ మనం పోస్ట్ చేసినటువంటి డాక్యుమెంట్ నెంబర్ అన్నది ఇవ్వాలండి ఇక్కడ. ఓకే, మనం పోస్ట్ చేసినటువంటి డాక్యుమెంట్ నెంబర్ 1 all 0s 59. ఓకే, దిస్ ఈజ్ అవర్ డాక్యుమెంట్ నెంబర్. ఓకే, సో ఇక్కడ మన యొక్క కాస్ట్ ఎలిమెంట్ అనేది సో ఇక్కడ కాస్ట్ ఎలిమెంట్ రిమూవ్ చేసేయాలండి. ఓకే, కాస్ట్ ఎలిమెంట్ రిమూవ్ చేసేయాలి అంటే కాస్ట్ సెంటర్ కూడా రిమూవ్ చేసేయాలి. ఓకే, ఇవి రెండు అన్నది రిమూవ్ చేసేయాలి. దెన్ క్లిక్ ఆన్ ఎగ్జిక్యూట్. ఓకే, సో దెన్ క్లిక్ ఆన్ ఎగ్జిక్యూట్. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఇక్కడ వాల్యూ ఉంది కదండి, సో ఇక్కడ మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి సమ్ అమౌంట్ అనేది మనము వేరే కాస్ట్ సెంటర్కి మూవ్ చేయొచ్చు, ఆర్ ఇక్కడ నుంచి ఫుల్ అమౌంట్ అనేది కూడా వేరే కాస్ట్ సెంటర్కి మూవ్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ నుంచి సమ్ అమౌంట్ అనేది వేరే కాస్ట్ సెంటర్కి స్ప్లిట్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ నేను 40,000 అన్నటువంటి అమౌంట్ని వేరే కాస్ట్ సెంటర్కి స్ప్లిట్ చేస్తున్నాను అండి. ఇక్కడ నేను నా యొక్క కాస్ట్ సెంటర్ అనేది యాక్చువల్లీ నేను పోస్ట్ చేసింది F100లో, బట్ నవ్ ఐఎమ్ గోయింగ్ టు షేర్ విత్ అదర్ కాస్ట్ సెంటర్. సో ఇక్కడ నేను P100 అన్నటువంటి కాస్ట్ సెంటర్ కూడా ఇస్తున్నాను ఇక్కడ. ఓకే, వేరే కాస్ట్ సెంటర్తో సమ్ అమౌంట్ ₹40,000 అన్నది వేరే కాస్ట్ సెంటర్కి నేను రీఅలోకేట్ చేస్తున్నాను అండి. ఓకే, సో నవ్ ఐఎమ్ గోయింగ్ టు సేవ్. ఓకే, సో ఇక్కడ చూడండి, అసైన్ ఏ నెంబర్ రేంజ్ టు బిజినెస్ ట్రాన్సాక్షన్ RKU3. ఈ RKU3 అన్నటువంటి నెంబర్ రేంజ్ అన్నది మనం మెయింటైన్ చేయాలి. ఓకే, సో ఈ నెంబర్ రేంజ్ని మనం ఎక్కడ మెయింటైన్ చేస్తామంటే కేఎన్ KANK అన్నటువంటి టీ కోడ్ లెవెల్లో మెయింటైన్ చేయాలి. ఓకే, సో ఇది మనకు ఎర్రర్ అండి ఇది. ఓకే, అది రిజాల్వ్ చేస్తేనే మనము పోస్ట్ చేయడానికి పాసిబిలిటీ అన్నది ఉంటుంది. ఓకే, నో లైన్ ఐటమ్ హ్యాస్ బిన్ చేంజ్డ్. ఓకే, నాట్ పాసిబుల్ టు పోస్ట్. ఓకే, నెంబర్ రేంజ్ అన్నది మెయింటైన్ చేయాలి. ఏంది RKU3/N ఓకే, KNKలోకి వెళ్ళి నెంబర్ రేంజ్ అన్నది మెయింటైన్ చేయాలండి. మన యొక్క కంట్రోలింగ్ ఏరియా DE20. ఓకే, దెన్ క్లిక్ ఆన్ గ్రూప్స్ మీద క్లిక్ చేయాలండి. ఓకే, ఇక్కడ RKU3 అన్నటువంటి ఒక నెంబర్ రేంజ్ అన్నది ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఉందండి RKU3. ఓకే, CO లైన్ ఐటమ్స్.
ఓకే, ఈ RK U3 అన్నది ఇప్పుడు మనము మన యొక్క కాస్ట్ ఎలిమెంట్లో మెయింటైన్ చేయాలండి. ఓకే, సో దీని మీద క్లిక్ చేసి ఇక్కడ ఎలిమెంట్ గ్రూప్ అని ఉంది కదండి, సో దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మన యొక్క DE20 కంట్రోలింగ్ ఏరియా అన్నటువంటి నెంబర్ రేంజ్తో మనం అసైన్ చేస్తున్నాం. ఓకే, సేవ్ తర్వాత. ఓకే, డేటా అన్నది సేవ్ అయింది. సో ఇక్కడ కిందకు రాండి, కంప్లీట్గా కిందకు వస్తే మన యొక్క నెంబర్ రేంజ్ అన్నది మన యొక్క కంపెనీ కోడ్తో సేవ్ అయి ఉంటుంది, RK U3. ఓకే, DE20. ఓకే, ఈ విధంగా మెయింటైన్ చేసేయాలి. తర్వాత మళ్ళీ సేవ్. సో మళ్ళీ KB61కి వెళ్ళండి. KB61 సేమ్ మన యొక్క డాక్యుమెంట్ నెంబర్ ఆల్రెడీ మనం కాస్ట్ ఎలిమెంట్ అండ్ కాస్ట్ సెంటర్ అనేది రిమూవ్ చేసి ఉన్నాము. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్. ఓకే, ఎగ్జిక్యూట్. ఇక్కడ సేమ్ మనం అప్పుడు ఏ విధంగా అయితే మెయింటైన్ చేసి ఉన్నామో 40,000 అండ్ అమౌంట్ అన్నది P100 కాస్ట్ సెంటర్కి మూవ్ చేస్తున్నాను. ఓకే, సో నౌ సేవ్ దట్. ఓకే, మనకు డాక్యుమెంట్ అన్నది పోస్ట్ అయిందండి. ఇప్పుడు మనము కాస్ట్ సెంటర్ రిపోర్ట్లోకి వెళ్ళి చెక్ చేస్తే మనము ఆల్రెడీ ఫస్ట్లో మనము ఎంత అండి, FB50లో మనం ఎంత పోస్ట్ చేసినాం, 1 lakh అన్నది పోస్ట్ చేసినాం. ఇక్కడ సమ్ అమౌంట్ అన్నది మనము P100 అన్నటువంటి కాస్ట్ సెంటర్కి మూవ్ చేసినాం, అంటే రీఅలోకేట్ చేసినాం. సో ఇప్పుడు మనం కాస్ట్ సెంటర్ రిపోర్ట్లోకి వెళ్ళి చెక్ చేసినప్పుడు ఓకే, మనకు అక్కడ జస్ట్ 60,000 రూపీస్ మాత్రమే ఉంటుంది. ఓకే, 60,000 రూపీస్ మాత్రమే అక్కడ ఉంటుంది మనకు. రిమైనింగ్ ఆ 40,000 అనేది మనకు P100 అన్నటువంటి కాస్ట్ సెంటర్కి మూవ్ అయి ఉంటుంది. ఓకే, నవ్ వీ విల్ గో టు కాస్ట్ సెంటర్ రిపోర్ట్ KSB1. ఓకే, KSB1 ఎంటర్. ఓకే, సేమ్ అండి, కాస్ట్ సెంటర్ గ్రూప్ ఇస్తున్నా F100 అండ్ కాస్ట్ ఎలిమెంట్ కూడా ఇస్తున్నా, ఎగ్జిక్యూట్. ఓకే, ఇక్కడ చూడండి 60,000 అనేది మైనస్ అయింది మనకి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ యాక్చువల్గా మనకు ఇప్పుడు 40,000 రూపీస్ మాత్రమే మన యొక్క ఆ, లై మన యొక్క కాస్ట్ సెంటర్లో ఉన్నాయండి. ఓకే, 60,000 అనేది వేరే దానికి మూవ్ అయింది. ఓకే, సో నెక్స్ట్ గో బ్యాక్ అండ్ ఇక్కడ P100 అని ఇవ్వండి. మనం P100 కాస్ట్ సెంటర్కే కదా మూవ్ చేసినాం, P100 దెన్ సేమ్ ఎగ్జిక్యూట్. ఓకే, ఇక్కడ చూడండి మనకు 40,000 రూపీస్ అన్నది ఇక్కడికి వచ్చినాయి మనకు. ఓకే, సో అక్కడ 60,000 అన్నది ఉంది, ఇక్కడ మనకు 40,000 రూపీస్ అన్నది ఇక్కడ మూవ్ అయిందండి. సో ఈ విధంగా మనకు కాస్ట్ సెంటర్ F100 నుంచి ఇప్పుడు కాస్ట్ సెంటర్ F100లో మనకు 60,000 అండ్ P100లో 40,000 రూపీస్ అన్నది ఇది మనకు ఈ విధంగా మనకు అయితే చూపిస్తుందండి. ఓకే, సో ఈ విధంగా మనము లైన్ ఐటమ్ రీఅలోకేషన్ అన్నది చేస్తాం ఇక్కడ. ఓకే, ఇది మనకు లైన్ ఐటమ్ రీపోస్టింగ్ అన్నటువంటి యాక్టివిటీని ఈ విధంగా మెయింటైన్ చేస్తామండి. ఫస్ట్ మనం ఏం చేసినాం, FB60లో ఇన్వాయిస్ అనేది పోస్ట్ చేసినాం. అక్కడ FB60లో పోస్ట్ చేసినటువంటి ఇన్వాయిస్కి సమ్ అమౌంట్ అనేది వేరే కాస్ట్ సెంటర్కి మూవ్ చేసినాం. ఓకే, సో దీన్ని లైన్ ఐటమ్ రీపోస్టింగ్ అని చెప్తామండి. ఓకే, అర్థమైందా అండి? యా, ఓకే. సో అక్కడ నెంబర్ రేంజ్ మెయింటైన్ చేసేటప్పుడు కొంచెం చూసుకోండి. ఓకే, మనం ఈ KNNKలోకి వెళ్ళిన తర్వాత ఒకసారి మెయింటైన్ చేసిన తర్వాత అన్ని మనం ఏవైతే మెయింటైన్ చేస్తున్నామో అవన్నీ ఒకే దానికి అసైన్ చేసేయచ్చు మనం. ఓకే, ప్రతి ఒక్కసారి సపరేట్గా క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉండదు. ఇప్పుడు మనం చేసినట్టు చేస్తే కూడా సరిపోతుంది.
ఓకే. సో సెకండ్ వన్ మాన్యువల్ రిపోస్టింగ్. ఓకే. సో మాన్యువల్ రిపోస్టింగ్లో మనం ఏం చేస్తామంటే కంప్లీట్గా ఆల్రెడీ ఉన్నటువంటి కాస్ట్ సెంటర్లో ఉన్నాయి కదండి. ఫర్ ఎగ్జాంపుల్ స్లాష్ ఎన్. ఓకే, నౌ వి విల్ మూవ్ టు కాస్ట్ సెంటర్ బుక్ కేస్ B1. సో మాన్యువల్ రిపోస్టింగ్లో ఫస్ట్ మనం KB 11 1Nకి వెళ్ళాలండి. KB 11 1N. ఓకే, ఇక్కడ మన యొక్క కాస్ట్ సెంటర్స్ అన్నవి ఇవ్వాలి. ఓకే, సో ఇక్కడ నేను F100 అన్నటువంటి కాస్ట్ సెంటర్ ఇస్తున్నా. అండ్ కాస్ట్ ఎలిమెంట్ వచ్చి సో 4 lakh మై GL అకౌంట్. అండ్ అమౌంట్ ఎంత అమౌంట్ అన్నది మనము మాన్యువల్గా రీపోస్ట్ మాన్యువల్గా పోస్ట్ అనేది చేయాలి. సో ఇక్కడ నేను 10,000 అన్నది ఇస్తున్నా. ఓకే, సో ఇక్కడి నుంచే మనము మన యొక్క F100 కాస్ట్ సెంటర్ నుంచి మనము వేరే కాస్ట్ సెంటర్కి మూవ్ చేయొచ్చండి ఇక్కడ నుంచే. సో ఇక్కడ నుంచి ఫస్ట్ ఏం చేస్తున్నాం, మాన్యువల్ రిపోస్టింగ్లో మన యొక్క కాస్ట్ సెంటర్లో నుంచి ఓకే F100 అన్నటువంటి కాస్ట్ సెంటర్ నుంచి మన యొక్క కాస్ట్ ఎలిమెంట్ 4 lakh అన్నటువంటి కాస్ట్ ఎలిమెంట్ నుంచి మనకు 10,000 రూపీస్ అన్నది న్యూ కాస్ట్ సెంటర్కి మూవ్ అవ్వాలి. ఓకే, సో ఇక్కడ నా యొక్క న్యూ కాస్ట్ సెంటర్ అన్నది H100 అనుకోండి. ఓకే, సో ఇక్కడ H100 అన్నటువంటి కాస్ట్ సెంటర్కి రావాలి. మాన్యువల్గా మన యొక్క కాస్ట్ సెంటర్లో ఎంతైతే అమౌంట్ ఉంటుందో అక్కడి నుంచి ఈ కాస్ట్ ఎలిమెంట్ GL ఉంది కదండి. సో ఈ GL నుంచి మనకు 10,000 రూపీస్ అన్నది ఈ న్యూ కాస్ట్ సెంటర్కి మూవ్ అవ్వాలి. ఓకే, సో ఇది కంప్లీట్గా మనకు మాన్యువల్ రిపోస్టింగ్. ఓకే, సో నవ్ ఐఎమ్ గోయింగ్ టు పోస్ట్ దిస్. ఓకే, సో మళ్ళీ ఇక్కడ ఒక నెంబర్ రేంజ్ మిస్ అయిందండి. ఓకే, RKU1 అన్నటువంటి నెంబర్ రేంజ్ అన్నది మిస్ అయింది. నవ్ వీ విల్ గో టు అసైన్ విత్ అవర్ నెంబర్ రేంజ్ మన యొక్క నెంబర్ రేంజ్కి అసైన్ చేయాలండి. RKU1 అన్నటువంటి నెంబర్ రేంజ్ అన్నది మిస్ అయింది. /n KANK. ఓకే, KANK ఎంటర్. కంట్రోలింగ్ ఏరియా DE20. చేంజ్ ఇంటర్వెల్స్ సారీ, ఇక్కడ గ్రూప్స్లో క్లిక్ చేయాలండి. గ్రూప్స్. సో మన యొక్క మిస్సింగ్ నెంబర్ RKU1. ఓకే, RKU1. ఓకే, RKU1 రిపోస్ట్ కాస్ట్. ఓకే, సో నవ్ ఇక్కడ సెలెక్ట్ చేయండి, క్లిక్ చేయండి. తర్వాత కాస్ట్ ఎలిమెంట్ గ్రూప్, దెన్ మన యొక్క గ్రూప్ అండి, డబుల్ క్లిక్ చేసేయండి. సేవ్ అయి ఉంటుంది. ఓకే, సో దెన్ కమ్ డౌన్. ఓకే, RKU1. ఓకే, సేవ్. నెక్స్ట్ KB 11 1N. ఓకే, మన యొక్క ఓల్డ్ కాస్ట్ సెంటర్ అండ్ కాస్ట్ ఎలిమెంట్ అమౌంట్ అనేది 10,000 అనేది మాన్యువల్గా
మూవ్ చేద్దాం అనుకుంటున్నాం. H100. ఓకే, న్యూ కాస్ట్ సెంటర్కి మూవ్ చేస్తున్నాం. నవ్ ఐఎమ్ గోయింగ్ టు పోస్ట్ దిస్. ఓకే, డాక్యుమెంట్ వాజ్ పోస్టెడ్. ఓకే, ఇది మనకు సిఓ డాక్యుమెంట్ నెంబర్ రేంజ్ అండి ఇది. ఓకే, నవ్ విల్ గో టు కాస్ట్ రిపోర్ట్ KSB1. ఓకే, KSB1. ఓకే, ఇక్కడ F100 అన్నటువంటి కాస్ట్ సెంటర్ అన్నది ఇవ్వండి ఫస్ట్. నెక్స్ట్ ఇక్కడ మన యొక్క కాస్ట్ సెంటర్ ఎగ్జిక్యూట్. సో ఇక్కడ మళ్ళీ 10,000 అన్నది మైనస్ అయింది చూడండి మన యొక్క కాస్ట్ సెంటర్ నుంచి. ఓకే, సో జస్ట్ గో బ్యాక్. ఇక్కడ మనకు మూవ్ అయినటువంటి కాస్ట్ సెంటర్ H100. H100 కాస్ట్ సెంటర్కి మూవ్ అయిందండి. ఓకే, ఎగ్జిక్యూట్. ఓకే, 10,000. ఓకే, మనకు ఈ విధంగా కాస్ట్ సెంటర్ నుంచి మనకు అమౌంట్ అన్నది ఈ వేరే కాస్ట్ సెంటర్కి మూవ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ చూడండి మనకు ఈ 10,000 అన్నటువంటి లై ఈ దీని మీద క్లిక్ చేసినప్పుడు ఓకే ఆటోమేటిక్ మనకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది చూడండి. ఇక్కడ F100 కాస్ట్ సెంటర్ నుంచి మనకు వచ్చినాయి 10,000 రూపీస్ అన్నట్లు. ఓకే, న్యూ కాస్ట్ సెంటర్, సో దీనికి వచ్చినాయి. సో దిస్ ఈజ్ కంప్లీట్లీ లైక్ మాన్యువల్ రీపోస్టింగ్ అండి. ఓకే, సో లైన్ ఐటమ్ రీపోస్టింగ్లో మనం ఏం చేసినాం, ఫస్ట్ FB50లో ఇన్వాయిస్ అన్నది పోస్ట్ చేసినాం. తర్వాత నెక్స్ట్ వచ్చి మనము లైన్ ఐటమ్ లెవెల్ రీపోస్టింగ్ అనేది మీన్ KB61 కోడ్లోకి వెళ్ళి మనము అక్కడ ఎంత అమౌంట్ అన్నది వేరే కాస్ట్ సెంటర్కి మూవ్ చేయాలి అన్నది మెయింటైన్ చేసినాం. సో ఇక్కడ మాన్యువల్ రీపోస్టింగ్లో మనం ఏం చేసినామండి, డైరెక్ట్గా KB11N అన్నటువంటి కోడ్కి వెళ్ళేసి డైరెక్ట్గా మన యొక్క ఓల్డ్ కాస్ట్ సెంటర్ అక్కడి నుంచి ఏ కాస్ట్ ఎలిమెంట్ పిక్ అవ్వాలి, అక్కడ నుంచి ఎంత అమౌంట్ అన్నది పిక్ అవ్వాలి. సో నెక్స్ట్ అక్కడి నుంచి ఏ కాస్ట్ సెంటర్కి మనం ఆ అమౌంట్ని రీపోస్ట్ అన్నది చేయాలి. సో ఎవ్రీథింగ్ అన్నది మనము KB11N ఏరియాలోనే మనం మెయింటైన్ చేస్తామండి. ఓకే, సో దట్ ఈస్ కంప్లీట్లీ అబౌట్ మాన్యువల్ రీపోస్టింగ్. ఓకే, సో నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ సైకిల్. ఓకే, ఈ డిస్ట్రిబ్యూషన్ సైకిల్ అనేవి కొంచెం ఇంపార్టెంట్ ఏరియా అండి మనకు. ఓకే, సో ఓకే, సో నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ సైకిల్. సో ఈ డిస్ట్రిబ్యూషన్ సైకిల్స్ అన్నవి కంప్లీట్ మనకు మంత్లీ వైజ్ నడుస్తాయండి ఇవి డిస్ట్రిబ్యూషన్ సైకిల్స్ అన్నవి. ఓకే, సో మంత్లీ వైజ్ ఏ విధంగా అమౌంట్ మీనం మన యొక్క కాస్ట్ ఎలిమెంట్ నుంచి ఎవ్రీ కాస్ట్ సెంటర్ అన్నది ఏ విధంగా అమౌంట్ అన్నది వేరే కాస్ట్ సెంటర్కి ఏ విధంగా మూవ్ అవ్వాలన్నది మీన్ ఇది కంప్లీట్గా మనకు ఎవ్రీ మంత్ ఇది రన్ అవుతుందండి. సో దానికంటే ముందు ఫస్ట్ వీ హ్యావ్ లైక్ సమ్ కన్ఫిగరేషన్ స్టెప్స్ అన్నవి ఉన్నాయండి దీనికి డిస్ట్రిబ్యూషన్ సైకిల్కి. ఫస్ట్ మనము ఒక GL అకౌంట్ అనేది క్రియేట్ చేయాలి. ఓకే, ఫస్ట్ GL అకౌంట్ అనేది క్రియేట్ చేయాలండి మనకు. సో మనకు కంప్లీట్గా
First we will go to create the GL FS00. సో ఇక్కడ మనము కంప్లీట్గా డిస్ట్రిబ్యూషన్ సైకిల్ ఏ విధంగా ఉంటుందంటే కంప్లీట్ ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆల్రెడీ కాస్ట్ సెంటర్స్ అన్నవి ఉన్నాయి. H100, P100, S100 అన్నటువంటి కాస్ట్ సెంటర్స్ అయితే ఉన్నాయి. ఓకే. సో ఈ కాస్ట్ సెంటర్ అన్నది ఎవ్రీ కాస్ట్ సెంటర్ వైజ్ మనకు సమ్ పర్సెంటేజ్ అన్నది మెయింటైన్ చేస్తామండి. ఓకే. ఎవ్రీ కాస్ట్ సెంటర్ వైజ్ సమ్ పర్సెంటేజ్ అన్నది మెయింటైన్ చేస్తాం. ఓకే. దాంతో పాటు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే అండి, సో ఎవ్రీ ఆర్గనైజేషన్ లెవెల్లో సో కొన్ని ప్రొడక్షన్ ఆర్గనైజేషన్ అవి క్యాంటీన్ అన్నటువంటివి మెయింటైన్ చేస్తుంటారండి. ఓకే. సో క్యాంటీన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాంటీన్ ఉన్నప్పుడు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి వచ్చి అక్కడ తినేసి పోతుంటారండి. సో అక్కడ డిఫరెంట్గా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఓకే, నెక్స్ట్ హెచ్ఆర్, సేల్స్, డిస్ట్రిబ్యూషన్, ప్రొడక్షన్, సో ఎవరైనా కానీ అక్కడ వచ్చి తినేసి పోతారండి. సో అక్కడ ఆటోమేటిక్గా ఒక పర్సన్ ఎంటర్ అయినప్పుడు అతను ఒక పర్సన్ అన్న అతను ఒకరు ఇక్కడ క్యాంటీన్కి ఎంటర్ అయినప్పుడు అతని కార్డ్ అన్నది స్వైప్ చేసినటువంటి వెంటనే, ఓకే, సో ఈ పర్సన్ ఈ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వ్యక్తి అనేది ఆటోమేటిక్గా సిస్టమ్ అన్నది రీడ్ చేసుకుంటుందండి. సో అలా ఎవ్రీ డిపార్ట్మెంట్ వైజ్ ఎంతమంది వచ్చి మన క్యాంటీన్కి విజిట్ చేస్తున్నారు, ఓకే, సో ఎవ్రీ డిపార్ట్మెంట్ వైజ్ ఓన్లీ క్యాంటీన్ ఎక్స్పెన్సెస్ పర్ మంత్కి ఎంత అవుతుంది, సో అవి ఆటోమేటిక్గా జనరేట్ అన్నది అవుతుంటాయి. సో దానికోసం ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ ఇక్కడ క్యాంటీన్ ఎక్స్పెన్సెస్ అన్నటువంటి ఒక జిఎల్ని మెయింటైన్ చేస్తున్నాం. ఓకే. సో ఈ క్యాంటీన్ ఎక్స్పెన్సెస్ అన్నటువంటి జిఎల్ని మెయింటైన్ చేసిన తర్వాత, ఓకే, ఎవ్రీ కాస్ట్ సెంటర్ వైజ్ ఎంత ఎక్స్పెన్సెస్ అన్నది అవుతుంది మనకు ఎవ్రీ మంత్ ఎండ్. ఓకే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము జనవరి మంత్లో ఉన్నామండి. జనవరి మంత్ ఎండ్కి ఆటోమేటిక్గా మనకు క్యాంటీన్కి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ రిపోర్ట్ అన్నది జనరేట్ చేస్తారు. ఓకే. ఆ ఫైనాన్షియల్ రిపోర్ట్ జనరేట్ చేసినప్పుడు ఎవ్రీ డిపార్ట్మెంట్ వైజ్ ఎవ్రీ కాస్ట్ సెంటర్ వైజ్ మనకు రిపోర్ట్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే. సో మనం మన యొక్క సిస్టంలో ఇప్పుడు ప్రస్తుతం F100, P100, H100 అండ్ S100, సో ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్ సెంటర్స్ అనేవి ఉన్నాయి. ఓకే. సో మనం రిపోర్ట్ అన్నది జనరేట్ చేసినప్పుడు, ఓకే, ఈ మంత్ జనవరి మంత్లో F100 కాస్ట్ సెంటర్ నుంచి ఇంత ఎక్స్పెన్సెస్ అయింది. ఓకే. H100 కాస్ట్ సెంటర్ నుంచి ఇంత ఎక్స్పెన్సెస్ అన్నది అయ్యింది. ఓకే. సో ఇలాంటి యాక్టివిటీస్ మనము ఈ ఈ డిస్ట్రిబ్యూషన్ సైకిల్లో ఈ విధంగా మనం మెయింటైన్ చేస్తామండి. ఓకే. సో బిఫోర్ వీఆర్ గోయింగ్ టు మెయింటైన్ ద జిఎల్, దెన్ వీ విల్ ఫాలో ద కన్ఫిగరేషన్ స్టెప్స్. ఓకే. జిఎల్ అన్నది క్రియేట్ చేస్తున్నాను అండి ఇప్పుడు నేను. సో దిస్ ఇస్ మై క్యాంటీన్ ఎక్స్పెన్సెస్ జిఎల్ 400,012. DE20 ఎంటర్. సో 4 lakhs it is a expenses, it is a balance sheet account, సారీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. నెక్స్ట్ షార్ట్ టెక్స్ట్, ఇక్కడ నేను క్యాంటీన్ ఎక్స్పెన్సెస్ జిఎల్ ఇస్తున్నాను అండి. ఓకే. క్యాంటీన్ ఎక్స్పెన్సెస్ జిఎల్ అకౌంట్. నెక్స్ట్ ఓన్లీ బ్యాలెన్స్ ఇన్ లోకల్ కరెన్సీ, లైన్ ఐటమ్ డిస్ప్లే SAT కి 001. నెక్స్ట్ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ డైరెక్ట్గా G004 అని మెయింటైన్ చేస్తున్నాం అండి. ఓకే. G004. దెన్ సేవ్. ఓకే. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా కాస్ట్ ఎలిమెంట్ కింద మెయింటైన్ ఎడిట్ కాస్ట్ ఎలిమెంట్ ఫస్ట్ 4/2024, దెన్ క్లిక్ ఆన్ ఎంటర్. ఓకే. ఇక్కడ కాస్ట్ ఎలిమెంట్ కేటగిరీ 1 అని మెయింటైన్ చేసింది, ఎంటర్. ఓకే. ప్రైమరీ కాస్ట్ అండ్ రెవెన్యూ, నెక్స్ట్ సేవ్. ఓకే. మన యొక్క జిఎల్ని కాస్ట్ సెంటర్ కింద కూడా కన్వర్ట్ చేసేసినామండి. ఓకే. ఫస్ట్ మనం జిఎల్ అన్నది క్రియేట్ చేసినాం. ఓకే. క్యాంటీన్ ఎక్స్పెన్సెస్ సంబంధించినటువంటి ఒక జిఎల్ అన్నది మెయింటైన్ చేసినాం. ఓకే. సో నవ్ వీ విల్ గో టు
క్రియేట్ డిస్ట్రిబ్యూషన్ సైకిల్ ఫర్ క్యాంటీన్ ఎక్స్పెన్సెస్. మనము డిస్ట్రిబ్యూషన్ సైకిల్ అన్నది మెయింటైన్ చేయాలండి క్యాంటీన్ ఎక్స్పెన్సెస్ సంబంధించి. /n KSV1. ఓకే, KSV1లో మనం క్యాంటీన్ ఎక్స్పెన్సెస్ సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ సైకిల్ అనేది ఇక్కడే మెయింటైన్ చేస్తాం. ఓకే. ఓకే, డిస్ట్రిబ్యూషన్ సైకిల్. సో ఇక్కడ సైకిల్ కాడ నేను DE20, ఇంకా DE20 క్యాంటీన్ ఎక్స్పెన్సెస్. ఓకే, క్యాంటీన్ ఎక్స్పెన్సెస్ అని మెయింటైన్ చేస్తున్నాను అండి షార్ట్ ఫామ్లో. ఓకే, డి అని మెయింటైన్ చేయాలి, క్యాంటీన్ ఎక్స్పెన్సెస్ డిస్ట్రిబ్యూషన్ సైకిల్ అని. సో ఈ విధంగా మెయింటైన్ చేస్తున్నాం. సిడి అని మెయింటైన్ చేస్తున్నా. నెక్స్ట్ స్టార్ట్ డేట్. సో స్టార్ట్ డేట్ ఈస్ 1/4/2024. ఓకే, సో 1/4/2024 అన్నది మెయింటైన్ చేస్తున్నాం. దెన్ క్లిక్ ఆన్ ఎంటర్. సో ఇక్కడ టెక్స్ట్ అనేది మెయింటైన్ చేయాలండి. సో ఇక్కడ క్యాంటీన్. ఓకే, క్యాంటీన్ ఎక్స్పెన్సెస్ డిస్ట్రిబ్యూషన్ సైకిల్. ఓకే, క్యాంటీన్ ఎక్స్పెన్సెస్ డిస్ట్రిబ్యూషన్ సైకిల్. సో ఈ విధంగా మెయింటైన్ చేస్తున్నాం అండి డిస్క్రిప్షన్. ఓకే, సో నెక్స్ట్ సో తర్వాత సేవ్ చేయండి. ఫోన్ రిక్వెస్ట్. యా, ఓకే, సేవ్. సో నెక్స్ట్ ఇక్కడ అటాచ్మెంట్ సెగ్మెంట్ మీద క్లిక్ చేయాలండి. ఓకే, సో ఇక్కడ సెగ్మెంట్ నేమ్ అనేది మెయింటైన్ చేయాలి. DE20. DE20. సో సెగ్మెంట్ DE20 డిస్ట్రిబ్యూషన్ సైకిల్. ఓకే, సో డిస్ట్రిబ్యూషన్ సైకిల్ అని మెయింటైన్ చేస్తున్నాం అండి. నెక్స్ట్ ఇక్కడ డిస్క్రిప్షన్ కూడా సేమ్ DE20 క్యాంటీన్ ఎక్స్పెన్సెస్.
నెక్స్ట్ ఇక్కడ సెగ్మెంట్ హెడర్ లో మనము ఇక్కడ సెండర్ రూల్, ఇక్కడ సెండర్ రూల్ లో ఫిక్స్డ్ అమౌంట్ అని మెయింటైన్ చేయాలండి. ఫిక్స్డ్ అమౌంట్స్. నెక్స్ట్, సో ఇక్కడ ఇది మాత్రం ఫిల్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ క్లిక్ ఆన్ సెండర్ అండ్ రిసీవర్. ఓకే, ఇక్కడ సెండర్ అండ్ రిసీవర్ లో మనకు కాస్ట్ సెంటర్ అనేది మెయింటైన్ చేయాలి. సో ఇక్కడ కాస్ట్ సెంటర్ F100. ఓకే, సో F100 అండ్ కాస్ట్ ఎలిమెంట్ అన్నది ఇప్పుడు క్యాంటీన్ ఎక్స్పెన్సెస్ అనేది మెయింటైన్ చేసినాం కదండి, 4,12,000. ఓకే, ఆ జిఎల్ అన్నది మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ మళ్ళీ రిసీవర్ దాంట్లో, సో ఇక్కడ కాస్ట్ సెంటర్, ఇక్కడ కాస్ట్ సెంటర్ H100 అంటే S100 ఇస్తున్నాం. S100. సో ఇది మెయింటైన్ చేస్తున్నాం. నెక్స్ట్ గో టు సెంటర్ వాల్యూస్. సో ఇక్కడ ఏం మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం లేదు, నార్మల్. నెక్స్ట్ రిసీవర్, సో రిసీవర్ ట్రేసింగ్ ఫ్యాక్టర్, సో ఇక్కడ కంప్లీట్గా మనం H100.
యా ఓకే. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ కాస్ట్ సెంటర్ హెడర్లో ఇక్కడ ఫిక్స్డ్ పర్సెంటేజ్ అనేది మెయింటైన్ చేయాలండి. సో ఇక్కడ ఫిక్స్డ్ పర్సెంటేజ్ అన్నది మెయింటైన్ చేస్తేనే మనకు ఇక్కడ రిసీవర్ టార్గెట్ ఫ్యాక్టర్లో మనకు ఈ విధంగా H100 P100 S100 అనేటువంటి కాస్ట్ సెంటర్స్ ఉన్నవి చూపిస్తాయి. ఓకే దెన్ వీఆర్ మెయింటైన్ ద పర్సెంటేజ్ హియర్. ఓకే సో ఐఎమ్ గోయింగ్ టు మెయింటైన్ 25% ఫర్ ఈచ్ కాస్ట్ సెంటర్ లెవెల్. Okay, so now I am going to save that. Enter. ఓకే సైకిల్ D20 యాక్టివ్ ఇక్కడ మనకు క్రియేట్ అయిందండి. ఓకే డిస్ట్రిబ్యూషన్ సైకిల్ అన్నది క్రియేట్ అయింది, నో ప్రాబ్లం. ఓకే సో నౌ వీ విల్ గో టు యాక్చువల్ కాస్ట్ సెంటర్ ఎక్స్పెన్సెస్ అన్నది మెయింటైన్ చేయాలండి ఇప్పుడు మనం. సేవ్ దెన్ గో టు FB50 412 డెబిట్. సో అమౌంట్ అనేది నేను 1,60,000 నేను పోస్ట్ చేస్తున్నానండి. కాస్ట్ సెంటర్ F100. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ క్రెడిట్ the star. Okay, enter, then post. Okay, document అనేది పోస్ట్ అయింది. Now go to /n KSB1 కాస్ట్ సెంటర్ రిపోర్ట్స్. సో ఇక్కడ నేను F100 అన్నటువంటి కాస్ట్ సెంటర్ ఇస్తున్నా. ఓకే సో కాస్ట్ ఎలిమెంట్ ఈస్ 4,12,000, దెన్ ఎగ్జిక్యూట్. ఓకే సో ఇక్కడ మనకు 1,60,000 అన్నటువంటి అమౌంట్ అయితే మన యొక్క కాస్ట్ సెంటర్కి వచ్చిందండి. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఓకే మనం ఇప్పుడు ఎప్పుడు చేసినామండి, సో జనవరి మంత్లో చేసినాం. ఓకే జనవరి మంత్కి ఒక ఇన్వాయిస్ అన్నది పోస్ట్ చేసినాం. నవ్ వీ విల్ ఎగ్జిక్యూట్ ద డిస్ట్రిబ్యూషన్ సైకిల్. సో డిస్ట్రిబ్యూషన్ సైకిల్ అన్నది మనము పోస్ట్ చేయాలండి ఇప్పుడు. ఓకే సో నవ్ వీ విల్ గో టు డూ దట్. KSV5లో మనం డిస్ట్రిబ్యూషన్ సైకిల్ అన్నది మెయింటైన్ చేస్తాం. ఎంటర్. ఓకే సో ఇక్కడ పీరియడ్ అనేది మనకు ఇది మనకు 10th పీరియడ్ అండి. ఓకే 10th పీరియడ్ 2024.
ఓకే, ఫస్ట్ టెస్ట్ రన్ అది ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఓకే, ఎగ్జిక్యూట్. ఓకే, ఇక్కడ మళ్ళీ ఒక నెంబర్ రేంజ్ అన్నది మెయింటైన్ చేయాలి. ఓకే, ఆర్కే ఐవి అన్నటువంటి నెంబర్ రేంజ్ మిస్ అయింది. సో నౌ వీ విల్ డూ దట్. /n KANK ఆర్కే ఐవి. ఆర్కే ఐవి. ఓకే, ఆర్కే ఐవి. ఓకే, సేవ్. ఓకే, ఆర్కే ఐవి. నెక్స్ట్ కే కేఎన్కే ఎంటర్. కంపెనీ కోడ్ DE20 అండ్ సారీ డిస్ట్రిబ్యూషన్ సైకిల్ KSV5. ఓకే, ఫ్రమ్ పీరియడ్ అండ్ టు పీరియడ్. ఓకే, సో ఎగ్జిక్యూట్. ఓకే, సో ఇక్కడ మన యొక్క సైకిల్ అనేది మెయింటైన్ చేయాలి. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ సైకిల్. నెక్స్ట్ టెస్ట్ రన్ ఎగ్జిక్యూట్. యా, ఓకే. సో మన యొక్క ఒక కాస్ట్ సెంటర్ నుంచి రిమైనింగ్ 3 కాస్ట్ సెంటర్కి ఆటోమేటిక్గా సో అయితే మన యొక్క ఎక్స్పెన్సెస్ అనేది మూవ్ అవుతుందండి. ఓకే, సో ఇట్ ఈస్ నో ప్రాబ్లం. సో ఈ విధంగా మనకు కాస్ట్ సెంటర్ అన్నది మూవ్ అవుతుందండి. సో 25% అనేది మనం స్టాండర్డ్ అని ఇచ్చినాం కదా. సో దానికోసం ఇక్కడ కంప్లీట్గా మనకు ఎవ్రీ కాస్ట్ సెంటర్ వైజ్ అది 1,60,000 అన్నది. సో రిమైనింగ్ కాస్ట్ సెంటర్కి ఆటోమేటిక్గా ఎవ్రీ కాస్ట్ సెంటర్ మనకు 40,000 40,000 40,000 40,000 ఈ విధంగా మనకు ఆటోమేటిక్గా స్ప్లిట్ చేసుకుంటుందండి. ఓకే, సో డిస్ట్రిబ్యూషన్ సైకిల్. సో జస్ట్ గో బ్యాక్. ఓకే, జస్ట్ గో బ్యాక్. ఓకే, సో దెన్ రిమూవ్ ద టెస్ట్ రన్. టెస్ట్ రన్ అన్నది రిమూవ్ చేసేయాలండి. ఓకే, నౌ ఎగ్జిక్యూట్. ఓకే, సో ఇట్ ఈస్ ఎగ్జిక్యూటెడ్. So now we will go to check it in /in. /in KSB1 కి ఎగ్జిక్యూట్. సో ఇక్కడ చూడండి మనకు 40,000 అన్నది ఉంది ఇప్పుడు. సో అప్పుడు మనకు కంప్లీట్గా మనకు 1,60,000 అన్నది ఉండింది. ఓకే, 1,60,000 తర్వాత సో ఈ 1,60,000 అన్నది మనకు కంప్లీట్గా 25% వైజ్ మనకు స్ప్లిట్ అయిందండి రిమైనింగ్ కాస్ట్ సెంటర్స్కి. సో దానికోసం మన యొక్క కాస్ట్ సెంటర్లో 40,000 మాత్రమే ఉంది. సో ఇక్కడ చూడండి రిమైనింగ్ 3 టైమ్స్ అనేది మనకు మైనస్ అయింది. సో ఈ 3 టైమ్స్ మైనస్ అనేది మనకు రిమైనింగ్ 3 కాస్ట్ సెంటర్స్కి ఆటోమేటిక్గా సో ఆటోమేటిక్గా అమౌంట్ అనేది స్ప్లిట్ అయిందండి. ఓకే, F100 టు S100. ఓకే, ఎగ్జిక్యూట్.
సో ఇక్కడ చూడండి మనకు 40,000 40,000 40,000. సో ఇక్కడ నుంచేనండి మనకు వచ్చినాయి అవి. ఇక్కడ మైనస్ అని కనిపిస్తుంది కదండి. సో అవన్నీ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయండి. సో ఈ విధంగా మనము డిస్ట్రిబ్యూషన్ సైకిల్ అనేది మెయింటైన్ చేస్తాం. ఓకే, ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం ఒక ఇన్వాయిస్ అన్నది పోస్ట్ చేసినాం. ఇన్వాయిస్ అన్నది పోస్ట్ చే ఫస్ట్ డిస్ట్రిబ్యూషన్ సైకిల్ అన్నది ఒక జిఎల్ క్రియేట్ చేసుకున్నాం. కన్ఫిగరేషన్ పార్ట్ నుంచి చూసుకుంటే ఒక జిఎల్ మెయింటైన్ చేసుకున్నాం. ఓకే, ఒక జిఎల్ అనేది మెయింటైన్ చేసుకున్న తర్వాత సో నెక్స్ట్ మన యొక్క డిస్ట్రిబ్యూషన్ సైకిల్ అన్నది క్రియేట్ చేసుకున్నాం. ఓకే, డిస్ట్రిబ్యూషన్ సైకిల్ అన్నది క్రియేట్ చేసేసిన తర్వాత నెక్స్ట్ యాక్చువల్ ఎక్స్పెన్సెస్ అన్నది పోస్ట్ చేసినామండి. ఓకే, సో ఒక ఎక్స్పెన్సెస్ అన్నది పోస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనము సో నెక్స్ట్ మనం ఏం చేసినామంటే సో అక్కడ పర్సంటేజ్ ఇచ్చినాం కదండి. డిస్ట్రిబ్యూషన్ సైకిల్ అన్నది మెయింటైన్ చేసేటప్పుడు మనము పర్సంటేజ్ కూడా ఇచ్చినాం. ఓకే, సో అట్లా పర్సంటేజ్ వైజ్ ఆటోమేటిక్గా సో ఆ అమౌంట్ అనేది రిమైనింగ్ అన్ని కాస్ట్ సెంటర్కి ఈ విధంగా 25% అన్నట్లు 25% అన్నట్లు మన యొక్క అమౌంట్ని కూడా స్ప్లిట్ చేస్తుంది. సో ఇది కంప్లీట్గా మనకు డిస్ట్రిబ్యూషన్ సైకిల్లో సో ఈ విధంగా మనం మెయింటైన్ చేస్తామండి. అర్థమైంది కదండి. సో ఎవరికైనా డౌట్ ఉందా ఈ డిస్ట్రిబ్యూషన్ సైకిల్ అన్నది? యా ఓకే. సో రిమైనింగ్ ఇంకా ఫైనల్ ఒక సైకిల్ అనేది పెండింగ్లో ఉందండి. సో మనకు అసెస్మెంట్ సైకిల్. సో ఈ అసెస్మెంట్ సైకిల్ రేపటి సెషన్లో చూద్దామండి. అది చేసినా చూడండి. ఫ్రైడే మనకు క్లాస్ నెంబర్ 3 చూడండి. ఎస్ఏపి సిఓ క్లాస్ 3 అని జస్ట్ మెయింటైన్ చేసి ఇంకా పోస్ట్ చేసినాం చూడండి డిస్క్రిప్షన్. ఓకే. యా ఓకే అండి. సో థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ స్లీప్ అండ్ బాయ్, గుడ్ నైట్ అండి. సో ప్రాక్టీస్ అయితే స్టార్ట్ చేయండి. ఈ వీడియో కూడా నేను ఇప్పుడే అప్లోడ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి. యా అది అయిపోయిందండి. సో ఆ రోజే ఒక 2 3 డేస్లోనే అయిపోయిందండి. సో నేను అప్పుడు చెప్పినాను కదా. అది డాక్యుమెంట్ నేను మెయింటైన్ చేయలేదండి. అది డిఎం ఇది డైరెక్ట్గానే చూపించేసిన. జస్ట్ అది మేబీ కన్ఫిగరేషన్ స్టెప్స్ అన్నవి మెయింటైన్ చేసి ఉన్నా. సో అది చూసి పంపిస్తానండి. ఓకేనా? ఓకే అండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. బై గ్రేట్ హ్యావ్ ఎ గ్రేట్ స్లీప్. థ్యాంక్ యూ అండి. బాయ్.